హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఏంటిది అనుకుంటున్నారా? అదేనండి, సప్త శనివారాల వ్రతం ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం కదా! ఇక్కడైతే మా అక్క అయితే సప్త శనివారాల వ్రతం అయితే తను స్టార్ట్ చేసింది. తనది ఏడవ శనివారం వ్రతం కోసమైతే నేనిలా ప్రిపేర్ చేస్తున్నాను. మనకి 7 కొండలు గదా! ఒక్కొక్క కొండకు ఒక్కొక్క పేరుంటుంది. నేనేమనుకున్నా అంటే 7 కొండలు మనకి క్లియర్‌గా కనిపియాలి. ఆ స్వామివారు ఒక్కొక్క మెట్టు మీద నుంచి మనకి కనిపించినట్టు అనిపియాలని చెప్పేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మన దగ్గరున్న కాటన్ బాక్స్‌కైతే ఇలా సేమ్ సైజ్‌లో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆ కాటన్ బాక్స్‌కైతే నేనిలా జాజుతో అప్లై చేసుకుంటున్నాను. జాజుకి మొత్తం అప్లై చేసిన తర్వాత 2 సార్లు డబుల్ కోటింగ్ ఏసుకోవాలి మనము జాజుని. అలా ఏసుకున్న తర్వాత మనకి పేపరు ఏమంటారు చాక్ పీస్‌తోని మనము పేరనేది క్లియర్‌గా రాసుకోవాలి. ఏంటంటే నేనైతే సున్నంలో వాటర్ కలిపేసుకొని వాటితో అయితే పేరు రాసుకుంటున్నాను. ఇక్కడ మనకి ముందే రాసుకోవడం వల్ల మనకి లెటర్స్ అనేవి అటు ఇటు పోవు. ఇక్కడైతే 7 కొండలు గదా! 7 కొండలకి 7 పేర్లున్నాయి. అంజనాద్రి, వెంకటాద్రి, నీలాద్రి, ఇంకా శేషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి ఇలా 7 కొండల తర్వాత నేనొకటి ఎక్స్‌ట్రా కట్ చేసుకున్నాను. అదేంటంటే శంకు చక్రం కోసము. ఇక్కడ ఎనిమిదో దానికైతే నేనైతే శంకు చక్రం అయితే గీసుకున్నాను. ఇది మనము సున్నంతోనే నేను చేసుకున్నాను. మన దగ్గర గనక వైట్ కలర్ పెయింటు, బ్రష్ ఉంటే మాత్రం ఇంకా చక్కగా అలంకరించుకోవచ్చు. ఆయన అలంకార ప్రియుడు గదా! అందుకోసమే నేను చెప్పేది. మన దగ్గర వైట్ పెయింట్ బ్రష్ ఉందనుకో, ఆ బ్రష్‌కి మనం ఎలా కావాలంటే అలా వచ్చేస్తది. ఇంకా ఇది సున్నము, ఇయర్ బడ్‌తో కాబట్టి నాకు ఇలా వచ్చేసింది. ఒక దగ్గర లావుగా, ఒక దగ్గర సన్నగా. మన దగ్గర పెయింట్ బ్రష్ ఉంటే మాత్రం చక్కగా అలంకరించుకోవచ్చు. ఇలా చేసుకున్న వీటినైతే మా అక్కయితే ఇలా అలంకరించుకుంది. ఇంకా ఒక్కొక్క మెట్టుకి వీటి పైన మనం దీపాలు పెట్టుకోవాలంటే ఇంకా కొంచెం స్టాండర్డ్‌గా చేసుకోవాలి. మనము లైట్ వెయిట్‌లో చేసుకున్నాం కాబట్టి ఓన్లీ మెట్టుకి పువ్వులతోనే మనం అలంకరించుకున్నాము. ఏంటంటే వెయిట్ ఆపలేదని చెప్పేసి. వీటికి మనం శంకు చక్రం పెట్టాం గదా! వాటిలానే ఇంకా 7 అట్లా ప్రిపేర్ చేసుకొని గూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే స్వామివారికి 7 దీపాలైతే పెడతారు. చలిమిడి దీపాలు, బియ్యం పిండి, పాలు, బెల్లం, అరటిపండు, నెయ్యితో ఎవరు ఎలా చేసుకుంటారో అలా కలుపుకొనైతే పిండి దీపాలైతే 7 పిండి దీపాలైతే పెట్టుకుంటారు. ఆ 7 పిండి దీపాలకి గూడా గోవిందనామం అయితే అలంకరించుకుంటారు. ఎవరైతే ఈ వ్రతం ఆచరించాలి అనుకుంటారో వాళ్ళకి నేనిచ్చే సజెషన్ అయితే ఒక్కటే. మనం ఎవరి దగ్గరైతే ఎవరి దగ్గర చూసైతే మనం చేయాలి, మనం కూడా చేసుకోవాలి అని మనకి మనస్ఫూర్తిగా అనిపిస్తుందో, వాళ్ళ ఎలా ప్రాసెస్ చేసుకున్నారో మనం కూడా అదే విధంగా చేసుకోవాలి. ఏంటంటే, ఈ వ్రతాలు గూడా ఒకళ్ళు ఒకలా చేస్తారు, ఒకళ్ళు ఇంకొకలా చేస్తారు. దేని ఫలితమైనా ఒక్కటే. అక్కడ మనం చేయాల్సింది ఈ డెకరేషన్, ఆ డెకరేషన్ అనేది కాదు. భక్తి, శ్రద్ధ. మనం ఎంత శ్రద్ధతో చేస్తున్నాం అనేదే ముఖ్యము. ఇక్కడైతే కొంతమంది కలశం పెడతారు. కొంతమంది కలశం పెట్టరు. అది మనం చేసుకునే విధానాన్ని బట్టి. ఇంకా ఏడో వారం అయితే అక్కయితే అందరికి అన్నప్రసాదం అంటే భోజనం తాంబూలం వడ్డించిన తర్వాతయితే వచ్చిన ముత్తైదువులకైతే తాంబూలం అయితే ఇస్తున్నారు. ఇక్కడ తాంబూలానికొచ్చేసి వచ్చిన వాళ్ళనే సాక్షాత్తు అమ్మవారుగా భావించి, వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు, కుంకుమ, గాజులు, గంధము, పువ్వు ఇలా మన దగ్గరున్న వాటితోనైతే వచ్చిన వాళ్ళనే సాక్షాత్తు ఆ అమ్మవారుగా భావించేసి, మన దగ్గర ఉన్న వాటితోని అలంకరణ అంటే కుంకుమ, పసుపు, కుంకుమ వీటిని అలంకరణ అని గూడా అనొచ్చు. ఇలా వచ్చిన ముత్తైదువులకన్నీ మనం నిండుగా అలంకరించుకొని, వాళ్ళకి తృప్తిగా భోజనం వడ్డించి, అందరూ వచ్చి వెళ్ళిన తర్వాతే ఎవరైతే వ్రతం చేసుకుంటారో వాళ్ళు అప్పుడు భోజనం జేయాలి. ఇంకా ఇక్కడైతే మనకి తాంబూలానికొచ్చేసి బ్లౌజ్ పీసు, ఆకు, ఆకు అంటే తమలపాకులు, పసుపు కొమ్ము, ఖర్జూరము, వక్క. అక్కయితే ఇలా ఇచ్చేసింది. ఎవ్వరి ఆనవాయితీ ఎలా ఉంటుందో అలా అయితే ఇవ్వండి. ఇది, అది అనేమి లేదు. ఇక్కడ తాంబూలం తీసుకున్న తర్వాతయితే మేమందరమైతే అక్కనైతే దీవించాము. అక్క మాకన్నా పెద్దది గాబట్టి తర్వాత మేము మళ్ళీ అక్క దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. మనం ఏ వ్రతం జేసుకున్నా ఒక ఐదుగురికి కానీ, 9 మందికి గానీ
చేయగడిగిస్తే వచ్చిన ఆనందం అసలు నిజంగా మాటల్లో చెప్పలేము. మన ఇంట్లో అలా అందరి కాళ్ళ తొక్కిడి అవన్నీ జరిగితే మాత్రం ఆ వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఇక్కడైతే అక్క అయితే అందరికి తాంబూలం ఇచ్చిన తర్వాత అయితే మేము అక్క దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాము. ఇలాగే ఏడో వారం కాబట్టి ఇంకొక వారం అయితే ఉంటది వడ్డీ వారము. ఈ వెంకటేశ్వర స్వామికైతే వడ్డీ వారము, ఎనిమిదో వారం గూడా చేయాలంట వడ్డీ వారం లెక్క. ఈ వ్రత వివరాలన్నీ మీకెవరికైనా సందేహాలేమైనా ఉంటే కామెంట్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇలా తాంబూలం అవన్నీ తీసుకున్న తర్వాతయితే మాకింక అక్కడి నుంచయితే రాబుద్ది గాలేదు. అక్కడే చాపేసుకొని కాసేపయితే అలానే ఒరిగాము. ఒరిగిన తర్వాతయితే మెల్లగా ఇంటికైతే వచ్చేసాము. నిజంగా ఆ వ్రతం అదంతా చూసిన తర్వాతయితే ఎవ్వరికైనా నిజంగా ఏ చిన్న పూజైనా సరే మనకి మన కళ్ళ ముందు పూజ ఏది జరిగినా మనకొచ్చే సాటిస్ఫాక్షన్‌తో వచ్చే ఆనందమైతే నిజంగా మాటల్లో చెప్పలేము. అక్క అయితే స్వామివారినైతే ఇలా అలంకరించుకుంది. ఇంకా చామంతి పూల దండ వేస్తే స్వామివారి చిత్రపటానికైతే వెయిట్ ఎక్కువవుతుందని జెప్పేసి గన్నేరు పూలతోని తమల ఆహ్, తులసి దళం, పత్తి వస్త్రం ఇలా అలంకరించుకుంది స్వామివారికి. ఒకటి చెప్పడం మర్చిపోయినా. మనం ఏ పూజ, ఏ వ్రతం చేసినా మనం మొదటగా పూజించాల్సింది ఆ గణపయ్యని. ఫస్ట్ గణపయ్యకి పూజ చేసిన తర్వాతే మనం ఏ వ్రతం చేసుకున్నా, ఆ వ్రతం ఫలితం మనకి దక్కాలంటే ఫస్ట్ గణపయ్యకే పూజ చేయాలి. ఇదైతే తీర్థప్రసాదం, మహా అన్నదానం అని గూడా చెప్పొచ్చు. ఎంతమందికి చేశామనేది గాదు. అన్నప్రసాదాన్ని అన్నదానం అనకూడదు. అన్నప్రసాదం అనాలి. థాంక్ యూ.